తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజేశ్వరి. మీరందరూ బాగున్నారని అయితే చాలా బాగున్నాం. ఈరోజైతే నేను ఆలుతో ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మసాలాలతో చాలా బాగుంది. ఇప్పుడైతే నేను ఆలు ఫ్రైడ్ రైస్ కోసం ఆలు 2 కట్ చేసుకొని పెట్టుకున్నాను. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాను. దీనికోసం ఇవన్నీ అవసరం, ఇంకా చాలా అవసరం. దానికోసం అయితే చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకున్నాను. ఒక 6 గుల్ల ఆయిల్ అయితే పోసుకోవాలి. పోసుకొని ఇప్పుడైతే ఈ ఆయిల్లో మనం 2 కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు, అవైతే ఇందులో వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడైతేనే తొందరగా ఫ్రై అయిపోతుంది. క్రంచీగా చాలా బాగుంటాయి. ఈ విధంగానైతే ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. తెల్లగా ఉన్నాయి కదా, ఇలా కాకుండా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. అప్పుడైతేనే చాలా బాగుంటాయి. ఎంతమందికి ఆలు అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఆలు అంటే చాలా ఇష్టము, కానీ మా ఇంట్లో తినరు. అయినా సరే నేను మాత్రమే చేసుకొని తింటున్నాను. ఇప్పుడు ఆలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఏ ఫంక్షన్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఆలునైతే చాలా తింటుంటారు. ఫంక్షన్లో ఆలు కర్రీ ఉండదైతే ఉండదు. ఎవరైనా వెజిటేబుల్స్ తినేవాళ్ళు ఉన్నారనుకోండి, ముందుగా గుర్తుకొచ్చేది ఆలు వంకాయ కర్రీ కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఆలు ఫ్రైడ్ రైస్ చేసుకొని తినండి. నేనైతే ఇప్పుడు ఆలును మంచిగా వేయిస్తున్నాను. ఇప్పుడైతే మనము అన్నాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అన్నం అయితే తీసుకున్నాను. అన్నంలో ముందుగా కారపొడి అయితే వేసుకోవాలి. కారపొడి ఒక చిన్న స్పూను కారపొడి వేసుకున్నాను. తర్వాత ఇందులో ధనియా పౌడర్ వేసుకోవాలి. కారపొడి వేసుకున్న తర్వాత ఇందులోనైతే ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవి అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకొని ఇవన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకుందాము. మనకు ఆలులోకి ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. నేను కూడా ట్రై చేస్తాను. మా ఇల్లు చెత్తగా ఉంది, ఏమనుకోవద్దు. ఇప్పుడే కట్ చేసినవి ఆడబడేసాను. ఇప్పుడు ఆలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందు చూస్తున్నారు కదా, మంచిగా వేగిపోయాయి. ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనైతే మనము ఈ ఆయిల్లోనే ఆవాలు వేసుకుందాము. ఆవాలు వేసుకున్న తర్వాత ఇందులో బిర్యానీ ఆకును చించుకొని వేసుకోవాలి. ఆవాలు అనేవి మంచిగా చిటపట్లాడాలి. అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బిర్యానీ ఆకు కూడా కొంచెం చిటపట్లాడాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వేసుకోవాలి. తర్వాత మంచిగా కలుపుకోవాలి. దీన్నైతే మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇవి కొంచెం కలర్ మారాలి. ఆ విధంగానైతే కలుపుకోవాలి. మన అల్లం ఉంది కదా, అదైతే మంచిగా ఫ్రై అవ్వాలి. అప్పుడైతేనే పచ్చి వాసన లేకుండా పోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని పసుపును కూడా మంచిగా కలుపుకుందాము. తర్వాత ఇందులో ఆలు వేసుకోవాలి. ఆలు వేసుకొని కలుపుకోవాలి. ఫ్రై చేసిన ఆలు ఉంది కదా, దాన్ని మంచిగా వేసుకొని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా మంచిగా
ఫ్రై అవుతున్నాయి. ఇంకొంచెం కలర్ మారుతాయి. కొంచెం వేగకముందే తీసేయాలి ఆలూను. ఇందులో కూడా ఫ్రై అవుతాయి కదా, అందుకోసమని ఇందులోనైతే ఒక 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. తర్వాత ఇందులో ధనియా పౌడర్, ఒక చిటికెడు ధనియా పౌడరు, ఒక చిటికెడు గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. వీటికి కూడా తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అవుతుంది అనగానే ఇందులో అన్నం తీసుకొని వేసుకోవాలి. అన్నం కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఈ అన్నాన్ని మంచిగా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలపాలి. ఇది మొత్తం కలిసే విధంగా మంచిగా కలపాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలవాలి. అది మంచిగా కలిసిన తర్వాత కొంచెం వేడవ్వాలి. మన అన్నం అనేది వేడవ్వాలి. చల్లారిన తర్వాతనే చేసుకుంటే, అన్నం చల్లారిన తర్వాత చేసుకున్నా, లేకుంటే నైట్ అన్నం మిగిలిపోయినా మార్నింగ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోనైతే నేను నిమ్మకాయ పిండుకుంటున్నాను. నిమ్మకాయ ఉంటే పిండుకోండి, లేకుంటే అలానే వదిలేయండి, అది మీ ఇష్టము. కొంచెం పులుపు కావాలనుకున్న వాళ్ళు ఇలా నిమ్మకాయను పిండుకొని ఇది నాదైతే ఇందులో ఏమంటారు, కొంచెం రసం అన్నది లేదు, అందుకోసమని నేను ఒకటి పిండుకుంటున్నాను. లేకుంటే మీరు సగం పిండుకుంటే సరిపోతుంది. నేను ఒక గ్లాస్ రైస్ అన్నాన్ని ఇలా ఈ విధంగానైతే చేశాను. మీకు కూడా బాగా నచ్చుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మళ్ళీ నిమ్మరసం వేసిన తర్వాత మంచిగా మొత్తాన్ని కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని లాస్ట్ ఫైనల్ టచ్ ఇచ్చేసాను. ఎందుకు బాగుండదు చెప్పండి, చాలా బాగుంటుంది. కొంచెం వేడవ్వాలి. హైలో పెట్టుకొని ఒక్కసారి మంచిగా ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు ఫ్రైడ్ రైస్ అనేది అంత బాగుంటుంది. మీకు బాగా నచ్చుతుంది. ఈ వంట మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ ఆలు ఫ్రైడ్ రైస్ కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.